హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. ఇవాళ అయితే విజయదశమి కాబట్టి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. ఇవాళ గాంధీ జయంతి కావడంతో ఇంకా నాన్ వెజ్ అయితే ఇంకా ఇవాళ కుక్ చేయకూడదు కదా, సో అందుకని చెప్పేసి నేను సింపుల్గా ఇవాళ అయితే ఇంకా పులిహోర బంగాళదుంప కర్రీ అయితే చేసుకుంటున్నాను అనమాట. నాన్ వెజ్ అయితే మరి కుక్ చేయడం లేదు. సో పులిహోర కోసం రైస్ అయితే పెట్టేసుకొని ఇంక ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. కరెంట్ అయితే పోయిందనమాట, అందుకోసం అని చెప్పి వీడియో కొంచెం డల్గా ఉంటుంది, ఏమనుకోవద్దు. సో ఇంకా పులిహోర పోపు కూడా ఇంకా పులిహోర పోపు అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇది కూడా వేసుకున్నాక బంగాళదుంప కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఇంక పిల్లలు అయితే ఇంట్లోనే ఉంటున్నారు కదా, మావాడైతే అన్నిట్లోనే వేలు పెడుతూ ఉంటాడు అనమాట. అలాగా బయట అయితే బాగా వర్షం పడుతుంది, ఇంకేమీ తెచ్చుకోలేని పరిస్థితి. సో ఇంకా వీలైనంత మట్టుకు ఏముంటే వాటితోనే ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా ఇలా ప్లాన్ చేశాను అనమాట ఈరోజు. సో మీ అందరు కూడా దసరా ఎలా జరుపుకున్నారన్నది కామెంట్ చేయండి. పులిహోర అయితే ప్రిపేర్ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది పులిహోర. మా ఇంట్లో అందరం కూడా పులిహోర ఫ్యాన్సే, సో అందుకని చెప్పి మా అందరికీ బాగా ఇష్టం. ఈ కర్రీ అయితే మా హస్బెండ్కి ఇష్టం అనమాట, అత్తయ్య ఇలా చేస్తూ ఉంటారు. సో అందుకని చెప్పి నేను కూడా ఇలానే ప్రిపేర్ చేసుకుంటాను ఎప్పుడు. దీనికి ఏం లేదండి, బంగాళదుంపలు ఉడికించుకొని తొక్కలు తీసుకొని స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఒక మిక్సీ గిన్నెలోని ఆనియన్స్ ఇంకా ఎండుమిర్చి వెల్లుల్లి కూడా తీసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. మనం తీసుకున్న దుంపల క్వాంటిటీకి తగ్గట్టుగా ఇంకా ఆ పేస్ట్ని ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకొని అందులోనే ఉప్పు కాస్త వేసుకొని ఇంకా మనం స్మాష్ చేసుకున్న బంగాళదుంపలను అయితే వేసేసుకోవాలి. ఇంక ఇవన్నీ అయిపోయాక అప్పుడు పూజ అయితే స్టార్ట్ చేసిన మా హస్బెండ్ అయితే ఇంకా వర్షం కొంచెం తగ్గింది, ఫ్లవర్స్ అయితే తీసుకొని వచ్చారనమాట. సో ఇంకా పూజ చేసేసుకున్నాం. మీ అందరు కూడా ఎలా చేసుకున్నారన్నది ఒకసారి కామెంట్ చేయండి. వన్స్ అగైన్ హ్యాపీ దసరా అండి అందరికీ. ఓకే అండి, బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్. మా ఆశీస్సులు మీ అందరిపై కూడా ఉండాలని మనస్ఫూర్తి